మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ పావాజన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. పండ్ల రసాలు, ఆర్టీఎస్, నెక్టార్లలో మామిడి గుజ్జును కనీసం 20% కలిపేలా చూడాలని తోతాపూరి మామిడిపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది. ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించింది. మామిడి రైతుల ఎదుర్కొంటున్న సవాళ్లపై తెలంగాణ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈటెల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్రం లోక్సభలో సమాధానం ఇచ్చింది. గతంలో కిలోకి 18 రూపాయల నుంచి 20 రూపాయలు ఉన్న తోతాపూరి మామిడి ధరలు ఈ ఏడాది 4 రూపాయల నుంచి 6 రూపాయలు పడిపోయిన నేపథ్యంలో ఉపశమన చర్యలు చేపట్టామని కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు వివరించింది. తోతాపూరి మామిడిపై సమగ్ర అధ్యయనానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి, వైఎస్ఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కమిటీ జూలై 2వ వారంలో చిత్తూరు, తిరుపతి జిల్లాలో పర్యటించి ధరల స్థిరీకరణకు, దీర్ఘకాలిక పరిష్కారంపై రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, గుజ్జు ప్రాసెసింగ్ పరిశ్రమలు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, ఉద్యాన శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఇతర వాటాదారులతో చర్చించి సిఫార్సులు చేసిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మార్కెట్ జోక్య పథకం, ధరల వ్యత్యాస చెల్లింపు విధానం ద్వారా క్వింటాలకు 1741 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం వివరించింది.